ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు కుంటాల రాములు అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులతో కలిసి ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, కార్మికులకు పెండింగ్ జీతాలు, 10,000 వరకు జీతాల పెంపు, రిటైర్డ్ బెనిఫిట్స్, పెన్షన్స్ చెల్లించాలన్న పలు డిమాండ్లతో ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవలే రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన ప్రదర్శనలు చేపట్టినట్లుగా తెలిపారు. అయినా అధికారులు ప్రభుత్వాల్లో స్పందన లేదన్నారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఎండిఎం కార్మికుల సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మొన్ననే రాష్ట్ర సమితి పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు, జీతాలు, మరి కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని దాంతో మొన్నటి వరకు రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి స్పెషల్గా ఏఐటీసీ నాయకత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే చెల్లించాలని దాంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కోడిగుడ్ల బిల్లులు మరి పెండింగ్లో ఉన్నటువంటి క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మెస్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాలలో మరి కోడిగుడ్ల బిల్లులు 9 నెలలు, 8 నెలలు, 12 నెలలు మరి పెండింగ్లో ఉన్నాయి. 2024 నుండి 2025 వరకు క్లియర్ కాలేదు. ఈ బిల్లులు మొత్తం టోటల్ అవి మొత్తం క్లియర్ చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామన్న దాంతో మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు కార్మికులను ఫోన్లు చేసి కొందరు బెదిరిస్తూ ఉన్నారు. రాకపోతే మరి తొలగిస్తామన్న దాంతో హెచ్చరికలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము చెప్తా ఉన్నాం, హెడ్ మాస్టర్లకు చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తా ఉన్నాం. మరి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు, బిల్లులు ఇవ్వమంటే మరి బెదిరించడం ఏంటి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మరి జిల్లా కలెక్టర్ గారిని మేము న్యాయం అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు క్లియర్ చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అరకొరగా మొన్ననే ఏదైతే రిలే దీక్షలు చేస్తే అరకొరగా 2 నెలలు వేసినామని మరి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ 2 నెలలు కూడా ఎక్కడి, ఏ విధంగా, ఏ డేటు, ఏ సంవత్సరం